VSNN న్యూస్ కి స్వాగతం. గెలిచినా ఓడినా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలయ్యే వరకు ప్రయత్నిస్తారన్నారు వైఎస్ఆర్. గట్కేసర్ ఉమ్మడి మండలంలోని పోచారం మున్సిపల్, అన్నోజిగూడ ఎన్టీపీసీ వద్ద మరియు గట్కేసర్ చౌరస్తా అభివృద్ధి మరియు మైసమ్మగుట్ట, అంక్షాపూర్ ప్రాంతాలను నిర్మించుతున్న అండర్ పాస్ బ్రిడ్జిల గురించి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచార సమయంలో ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారం లేకున్నా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పలుమార్లు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ కలిసి వినతి పత్రాలను అందజేశారు. గత కొన్ని రోజుల ముందు జాతీయ రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన ఎంతో మంది పేద ప్రజలు రోడ్డు దాటుతున్న సమయంలో ప్రమాదకరంగా మరణిస్తున్నారని విన్నవించారు. వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం గతంలో శాంక్షన్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీ విషయంలో 3 రోజుల క్రితం బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఉన్న స్థలాన్ని పరీక్షలకు పంపడం జరిగింది. అందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సహకరించిన డాక్టర్ లక్ష్మణ్ కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. పోచారం మున్సిపల్ మరియు గట్కేసర్ మున్సిపల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు.